ధరణి వ్యవస్థను ఆసరా చేసుకుని దళారుల వ్యవస్థ రాజ్యమేలిందని, దోపిడీ వ్యవస్థ మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత చట్టాన్ని అమల్లోకి తెస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో జరిగిన భూమాత చట్టం అవగాహన సదస్సులో ఆయన జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ధరణి పోర్టర్ పెద్ద తప్పుల తడకని, అది రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. అవి కూడా తీసుకొని ఇంకా ఇందులో ఈ బుక్ లో పొందుపరిచి ఇంకా ఈజీగా పట్టాలయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అందుకే పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా కల్పించాం. అదే విధంగా ఈ రోజు ఎంఆర్ఓ గారు దగ్గర లేని విషయాన్ని ఆర్డీఓ గారి దగ్గర లేని విషయం కలెక్టర్ దగ్గర కూడా కాకపోతే సిసిఎల్ఏలు కూడా ఉమ్మడి జిల్లాకు ఒక్కటి వరంగల్ ఓపెన్ చేసి మన వరంగల్లోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో 10,900 ఎకరాలు నాకు తెలిసి భూములకు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి, ప్రభుత్వ భూమి ఎక్కడనుంటే ఎమ్మెల్యేగా చైర్మన్ ఉండేది, అన్ని పార్టీలలో మెంబర్లు ఉండేది, ఎంఆర్ఓ ఆర్డీఓ అదే విధంగా మరి ఆర్డీఓ కన్వీనర్ గా ఉండేది. ఆ భూమి ఏదన్నా ఉంటే మనము సర్వే చేయించేసి లావణి సర్టిఫికెట్ కు మనం ఇచ్చేది. ఇప్పుడు అధికారాన్ని కూడా మళ్ళీ ప్రభుత్వం తీసుకొస్తుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదాహరణకు 134 సర్వే నెంబర్ ఉంది, దాని ఎకరాల 3 కోట్లు అయింది. ఇప్పుడున్న రేట్లన్నీ కూడా 1 కోటి 2 కోట్లు 3 కోట్లకు పోయింది. ఆ 80 దళారులు ఎక్కువైపోయి ధరణి వల్ల దోపిడీ చేసే పరిస్థితి ఏర్పడ్డది. కనుక ఈ దళారీ వ్యవస్థ పోవాలని, ఈ ధరణిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులు దున్నుకునే భూములకు హక్కులు కల్పించి ఈ రోజు వెసులుబాటు కల్పిస్తాను ఏమాటది చెప్పారో, ఈ అధికారంలోకి వచ్చిన కానుంచి ఈ రోజు 28 రాష్ట్రాలు తిరిగి ఏ రాష్ట్రంలో మరి వెసులుబాటు రైతులకు ఉపయోగపడుతుందనే ఒక కొత్త చట్టాన్ని ఈరోజు రెవెన్యూ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు ఒక 5గురు మొత్తం భారతదేశం అంతా తిరిగి ఇది అలకగున్నటువంటి చట్టాన్ని ఇన్ని రకాలుగా మరి తెచ్చి ఈ యొక్క భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అవినీతి లేకుండా, 1 రూపాయి లంచం లేకుండా మీకు అన్ని రకాలుగా రైతుకు అండదండలు అందించే విధంగా ఈ రోజు భూభారతి చట్టం మరి వెసులుబాటు కల్పించిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రామంజపురం పొలాలు అయితే ఒకరి భూమిలో ఒకరు ఇవన్నీ కూడా తప్పుల తడక లెక్క ఉంది. నేను సీతక్క గారికి చెప్పా, వెంకటాపూర్ మండలం తీసుకోండి, సీతక్క గారు వెంకటాపూర్ మండలం తీసుకోవడం జరిగింది. ఈరోజు మా సొంత ఊళ్ళో కూడా 3000 ఎకరాల భూమి రామప్ప చెరువు కింద ఉన్నారు. కనుక నేను ఈ విషయాలన్నీ కూడా రైతులు ఈజీ గోయింగ్ గా పైరవి లేకుండా మీరు పేదవాడు చక్కగా పోయి దరఖాస్తు చేసుకొని ఆస్తులు ఉంటే తప్పకుండా మీకు హక్కు కలుగుతుంది, పాస్బుక్ ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు